అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏ రాశి వాళ్ళు ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ పరిహారాలు చేయాలి అనేది. అందరికీ తెలిసిన విషయం, మనకి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం జనరల్గానే చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే ఎవరిదైనా వ్యక్తిగత జాతకం చూసినప్పుడు దాంట్లో దశా విశేషాలు, లగ్నం, ఇంకా ఏంటంటే సుదర్శన చక్రం అని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో పీరియడ్ కూడా చూస్తూ ఉంటాము. ఇదైతే మనం జనరల్గా చెప్తున్నాము. సో పరిహారాలు ప్లస్ ఏంటంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట. సో దాన్ని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండా ఒక్కొక్క రాశిలో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయని అందరికీ తెలుసు. సో ఒక్కొక్క రాశిలో 9 పాదాలు, అంటే ఒక నక్షత్రం 4 పాదాల కింద మనం పరిగణించి ఉన్నామన్నమాట. సో 108 ఉంటాయి అన్నమాట పాదాలు. సో ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి, మనకి తెలిసిన ఒక విషయం. సో ఏంటంటే మనకి నక్షత్రం పట్టి జాతిరత్నాలు అవన్నీ వస్తాయి. అలాగే దశా విశేషాలను పట్టి కూడా మనకి జాతిరత్నాలు అనేవి వస్తాయి. అలాగే ఏంటంటే బర్త్ స్టార్ అంతే, ఏంటి నక్షత్రం పట్టి. నాట్ ఓన్లీ దట్, మనకి రాశి పట్టి అనేది కూడా మనకి జాతిరత్నాలు అలాగే పరిహారాలు అనేవి వస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అన్ని జనరల్గా చెప్తున్నాను. సో ఎవరైనా జాతకం సో ఫస్ట్ ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే మనకి మేషరాశి అవుతుంది. మేషరాశికి అధిపతి ఎవరు మనకి తెలుసు, కుజుడు. కుజుడు అంటేనే చాలా అగ్రెసివ్ ప్లానెట్ అండ్ రెడ్ ప్లానెట్, మనకి తెలిసిన విషయం. సో చేయవలసిన పరిహారాలు ఏంటంటే తప్పక మంగళవారం దుర్గాదేవిని కొలవడం, అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే జాతిరత్నం అంటే తప్పక మనం చెప్పేది ఏంటంటే కోరల్, పగడం చెప్తూ ఉంటాము. అది నాట్ ఓన్లీ ఫార్ ఏంటంటే మన సంపదకి, మన కెరియర్కి, మన ఫ్యూచర్కి కాకుండాను ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, దాంపత్య జీవితానికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో అది బేసిక్గా మనం చెప్పేది 3 క్యారెట్స్ పైనే వేసుకోవాలి. అది కూడా ఏంటంటే ఎక్కువ మనం చెప్పేది గోల్డ్లోనే పసిడిలోనే వేసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట. అదొకటి కాకుండా దానికి ఇందాకనే కట్, క్లారిటీ అవన్నీ మాట్లాడాను. అదొకటి కాకుండా ఏ షేప్లో ఉండాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ కాలంలో ఏంటంటే వైట్ కోరల్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైనా జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోండి.